మాకు గతంలో ఇచ్చిన మాధ్యమం ఇవ్వట్లేదు. దానివల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ ఎండాకాలం సహజంగా సేల్ పడిపోద్ది. రేట్లు పెంచారు, బాగా ఎప్పుడైతే రేట్లు పెంచారు. పక్క రాష్ట్రాలు చాలా తక్కువ, మన కాడ వచ్చారు చికెన్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. కోడి రేటు కస్టమర్లు ఏమనుకుంటున్నారు, పేపర్ రేట్ తక్కువ ఉంది, మీరు ఎక్కువ ఉంటున్న సిండికేట్ ఏ ఉండాలి, ఇది బాగా పబ్లిసిటీ అయిపోయింది. వాళ్ళు చేసేది కనపడలేదు. అది పేపర్ రేట్లు చాలా తక్కువ ఇస్తున్నారు. అది అమ్మడం అనేది సాధ్యపడదు. మా రేటు మేము డిసైడ్ చేసుకోవాలి. మా ఖమ్మం ఈయన ఉంది, ఈయన ఉండాలి. మా రేటు మేము పేపర్ తీసుకొని మేము అమ్ముకోగలుగుతాం. అది మేము డిమాండ్. అది మాధ్యమం మాత్రం కంపల్సరీ ఇవ్వాలి, గతంలో ఇచ్చినట్టుగా ఇవ్వాలి. డిఆర్ఆర్ చికెన్ సెంటర్, శ్రీనివాస్ నగర్, ఖమ్మం. ఈరోజు బంద్ చేయడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు ట్రేడర్కి ఇచ్చిన మార్జిన్లో మాకు కొద్దిగా గొప్ప మార్జిన్ ఇచ్చేది. ఆ మార్జిన్ ద్వారా మాకు ఖర్చులు వెళ్ళేది. కాబట్టి ఇప్పుడు బాగా రేట్లు పెరిగి మార్జిన్ మాకేమి కూడా పేపర్ ప్రెస్ చేస్తున్నారు. ఆ రేటు వల్ల జీతాలు వర్కర్ శాలరీ ఇవ్వలేక, రేట్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. ఈ కట్టాలంటే ఏం చేస్తారు, ట్రేడర్ బిల్ ఆపాల్సి వస్తుంది. ట్రేడర్ బిల్ ఆపితే ఏమంటాడు, మీకు బిల్ ఆపుతున్నారు కాబట్టి మీకు కోళ్ళు వేసే పరిస్థితి లేదంటున్నారు. ఇబ్బంది పడలేక ఈ రోజు షాపులు బంద్ చేయాలని నిర్ణయించుకొని షాపులు బంద్ చేశాము. ఈ రోజు షాపులు రేపటి నుంచి ట్రేడింగ్ బండ్లు కూడా బంద్ చేయాలని నిర్ణయించుకున్నాం. కొత్త రాష్ట్రంలో ఎలా రేట్ అమ్ముతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రేట్ అవలంబిస్తున్నారు? ఆంధ్ర రేటుకి తెలంగాణ రేటుకి 30 నుంచి 40 రూపాయలు తేడా ఉంటుంది. అట్లా లేకుండా అదే స్నేహ కోడి కాబట్టి, అదే కంపెనీ కోళ్ళు కాబట్టి అక్కడ ఇక్కడ ఒకటే రేటు ఉంది. ఒకటే రేటు నిర్ణయించి కోడి రేటు వరకు నిర్ణయించాలి తప్ప చికెన్ రేటు కంపెనీ వాళ్ళు నిర్ణయించడానికి ఇది కూడా చేయాల్సింది చూస్తున్నాం. ప్రధాన డిమాండ్ అంటే మీరు సిండికేట్ యాజమాన్యాలకు ఏం డిమాండ్ చేస్తారు? మాకు ఎప్పుడులాగే మార్జిన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం.